అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో డివిజన్ మెథడ్ సమ్ అనేది ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీని ఫుల్ వీడియో అనేది నేను ఆల్రెడీ నా ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఒకసారి మొత్తం క్లియర్‌గా చూడండి. సో, ఇక్కడ ఏంటంటే పీ(x), జీ(x) వాల్యూస్ ఇచ్చారు. సో, పీ(x) వాల్యూస్ ఇక్కడ రాసుకోవాలి. జీ(x) వాల్యూస్ ఇక్కడ రాసుకోవాలి. సో, ఇక్కడ x³ ఇచ్చారు. కానీ ఇక్కడ x² ఉంది. మనకి ఇప్పుడు x² నెక్స్ట్‌తో మల్టిప్లై చేస్తే x³ వస్తుంది. సో, x² ఇంటూ x చేస్తే x³ వస్తుంది. x ఏం లేవు. సో, ఆ ప్లేస్‌లో 0 పోవాలి. నెక్స్ట్ -2 ఇంటూ x ఎంత? -2x కదా. సో, ఇప్పుడు సింబల్స్ అనేది ఇంటర్చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయ్యి ఇది -3x² ఉంటుంది. ప్లస్ 7x -3 వస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి -3x² కదా. కానీ ఇక్కడ ఉన్నది ఓన్లీ x². సో, -3 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? -3x². ఇక్కడ కూడా x టర్మ్ ఏం లేదు కదా, 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 వస్తుంది. సో, ఇప్పుడు సింబల్స్ మళ్ళీ ఇంటర్చేంజ్ చేసుకుంటే ఈ క్యాన్సిల్ అయిపోయి 7x -9 అవుతుంది. సో, ఇది రిమైండర్, అది వచ్చేసి కోషంట్. ఈ సమ్ ఇది ఇలా సాల్వ్ అవ్వాలి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎలా అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తానో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.